ఓకే. సో, ఈరోజు నాకొచ్చిన ఛానల్ మెసేజెస్ ఒక పెద్ద గేట్ కనిపిస్తుంది. దానికి మీరు పెద్ద లాక్ చేసి పెట్టేసి ఉంచారు. అండ్ ఒక ఏరీస్ హెడ్ కనిపిస్తుంది. ఒక మనిషి నించున్నాడు విత్ ఎన్ ఏరీస్ హెడ్ స్ట్రాంగ్‌గా పట్టుకొని. ఆ గేట్‌కి కాపలా కాసేవాళ్ళగా. అండ్ ఒక పెద్ద విండ్ ఫాల్ వస్తుంది పెద్దది అన్నట్టుగా. ఓకే. సో దాన్ని బట్టి చూస్తే నాకు వచ్చిన కార్డ్స్, మీకోసం నేను తీసిన కార్డ్స్ ఏం చెప్తున్నాయి తెలుసా? వినాలనుందా? సో మేబీ ఇప్పుడు మీరు ఒక బ్యాడ్ పాస్ నుంచి బయటకు వస్తూ ఆ హీలింగ్లో ఉండొచ్చు, ఆ స్టేజ్లో. ఓకే. అండ్ మేబీ హెల్త్ ఇష్యూ ఏదన్నా బాగా ఉండి బాగా ఇబ్బంది పడి, అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు. మేబీ లైక్ ఒక 10 months నుంచో అలా కొంచెం 10 weeks or 10 months నుంచో సో కొంచెం బాగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ 13 months. ఓకే. అండ్ చాలా వర్స్ట్ కేసులో మేబీ 10 years నుంచే కూడా అయి ఉండొచ్చు. అండ్ రిలేషన్షిప్లో లైక్ మేబీ 1 year అరౌండ్ ఎలా అంటే ఓకే అయిపోయింది ఏదో అయిపోయింది. బట్ నో, మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం? మనం ఒక గోడ కట్టేసుకుంటాం. నో, ఈ లవ్ అనే దానివల్ల, రిలేషన్షిప్స్ వల్ల మనకు అంతా చెడే తప్ప మంచి ఏమీ జరగట్లేదు, ఏమీ రావట్లేదు. ఓ నో. సో వద్దు, ఎవరిని మనం నమ్మొద్దు, ఎవరిని మన లోపలికి రానివ్వద్దు, ఎవరిని మనల్ని డిసైడ్ చేయనివ్వద్దు అని చెప్పి కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. దాట్స్ వాట్ ద గేట్ అండ్ ద లాక్. యూనో, మనకి ఏదైనా జరుగుంటే ఆ జరిగిన దానివల్ల మనం ఎలా బాధపడతామంటే లైక్ ఇంక వచ్చేవన్నీ ఇట్లాగే ఉండొచ్చేమో, వి స్టార్ట్ రెస్ట్రిక్టింగ్. ఓకే, ఇంక వచ్చేవన్నీ ఇలాగే ఉండొచ్చేమో, ఎందుకు వాళ్ళందరినీ మనం రానివ్వాలి, ఎందుకు మనల్ని వాళ్ళు డిసైడ్ చేసేటట్టు అవ్వనివ్వాలి, ఎందుకు వాళ్ళని మనం డామినెంట్గా క్రియేట్ చేసేసి మన లైఫ్ని మనం కాంప్లికేట్ చేసుకోవాలని చెప్పి వి స్టార్ట్ మేకింగ్ లేయర్స్ 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 కట్టేస్తాం. ఆ కట్టేసిన దానివల్ల పైగా మీరేం చేశారు? మంచిగా పెద్ద తాళం వేసి కూర్చున్నారు, ఇంకెవరు రారు. అండ్ దానికి తోడు ఏరీస్ అంటే ఏంటి? ఏరీస్ హెడ్ నాకు తెలిసి అండ్ మీకు తెలిసే ఉంటుంది డెఫినెట్గా. ఒక మొండితనం, ఒక మూర్ఖత్వం. నేను అనిందే కరెక్ట్, నేను డిసైడ్ చేసుకుందే కరెక్ట్, ఇలాగే ఉంటుంది అంతే. కానీ ఇప్పుడు ఏమొస్తుంది? ఒక విండ్ ఫాల్ వస్తుంది. అది ఎంత పెద్ద గేట్ అయినా అలా స్వీప్ చేసుకుంటే అయిపోతుంది. అంత పెద్ద విండ్ ఫాల్ కనిపిస్తుంది నాకు. అండ్ దానికి వచ్చింది ఏంటో తెలుసా? మోస్ట్లీ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే అబౌట్ ఎమోషన్స్ అండ్ ఫైనాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. మేబీ ఈరోజు నాది చూసేవాళ్ళు కానీ మన ఎనర్జీస్ కనెక్ట్ అయిన దాన్ని బట్టి మీరు ఇబ్బంది పడుతుంది అయితే అబౌట్ ఎమోషన్స్ అండ్ ఫైనాన్సెస్, అది ఈరోజు కనిపిస్తుంది టుడేస్ ఛానల్ మెసేజ్తో పాటు నాకు వచ్చిన కార్డ్స్. సో ఇప్పుడేమొస్తుంది? పార్ట్నర్షిప్ వస్తుంది, కొత్త రిలేషన్షిప్ వస్తుంది, బ్యాలెన్స్ వస్తుంది, సెలబ్రేషన్స్ వస్తున్నాయి, అండ్ యు ఆర్ గెటింగ్ సమ్ గైడెన్స్ లైక్ మీ. ఓకే, మంచి గైడెన్స్ వస్తుంది. అండ్ ఒక ఎనర్జీ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఐ వాంట్ టు షో యూ అసలు ఎలా ఉందనే చూపిస్తున్నాను, చూడండి. ఇట్స్ 10 10 10. డిడ్ యూ సీ ఇట్? 10 10 10. మీ వీల్ తిరుగుతుంది. ఇప్పుడు ఆ గేట్స్ బ్రేక్ అవుతున్నాయి. ఆ స్టబర్డ్నెస్ నుంచి మీరు బయటికి రాబోతున్నారు. ఆ విండ్ని మీరు మూవ్ అవరిస్తున్నారు మీ బాడీలోకి. అలా రావడం వల్ల మళ్ళీ కొత్తగా రిలేషన్షిప్స్ చేరించబోతున్నాయి. కొత్త రిలేషన్షిప్ ఇన్ పార్ట్నర్షిప్ వస్తుంది. సెలబ్రేషన్స్ ఉన్నాయి, సెలబ్రేషన్స్. యు గోయింగ్ అవుట్. ఆ రెస్ట్రిక్షన్స్ నుంచి బయటకు వస్తున్నారు. మళ్ళీ మీ ఫ్రెండ్స్ని కలుస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఏదైనా క్రియేట్ చేద్దామని చూస్తున్నారు. మళ్ళీ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు.
బికాస్ హీలింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఆల్రెడీ హీలింగ్ జరుగుతోంది మీకు. అండ్ మీరు ఎలాంటి వాళ్ళంటే, జరిగిందేదో జరిగిపోయింది, బట్ ఐ డోంట్ గివ్ అప్. అండ్ యూనివర్స్ ఆల్సో టెలింగ్ యూ డోంట్ గివ్ అప్. బికాస్ మీరు నమ్మకపోయినా యూ హ్యావ్ దట్ అన్లిమిటెడ్ ఇన్ఫినిట్ పొటెన్షియల్. మీకు ఇంత పొటెన్షియల్ ఉంది. మీరు ఎంత భయంకరమైన సిచ్యువేషన్ నుంచి అయినా బౌన్స్ బ్యాక్ అవ్వగలరు. మీరు నమ్మకపోయినా అదే నిజం. అండ్ ఆ నిజంతోనే మీ వీల్ మూవ్ అవుతుంది. ఇప్పుడు మీకు కొత్తగా పార్ట్నర్షిప్ మళ్ళీ వస్తుంది. మేబీ హెల్త్లో అయినా సరే కొత్త ఆలోచనలు వస్తున్నాయి. మీరు ఏదో క్రియేట్ చేయబోతున్నారు. ఓకే, గాయము, హార్ట్ బ్రేక్, ఐ కెన్ అండర్స్టాండ్, జరుగుతుంది. అండ్ మగవాళ్ళు లేదు, ఆడవాళ్ళు లేదు, ఏదైనా ఆర్ ఇన్ కేస్ చెప్తున్నాను, మేబీ మీ మాస్కులైన ఎక్కువ డామినెన్స్ ఉండొచ్చు, మీ ఫెమినైన్ ఎక్కువ డామినెన్స్ ఉండొచ్చు. మీలో కూడా ఆ బ్యాలెన్స్ వస్తుంది. నౌ యు ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఫేజ్ యూ స్టార్టెడ్ కీప్ పుటింగ్ ఎఫర్ట్స్. మీరు మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టడం మొదలెట్టారు. యు నెవర్ గివ్ అప్. మీరు మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టడం మొదలెట్టారు. మీరు కష్టపడుతున్నారు. మీరు కష్టపడే మనస్తత్వం ఉన్నాను. మేబీ ఫైనాన్సెస్లో కావచ్చు, మేబీ హెల్త్లో కావచ్చు, మేబీ రిలేషన్షిప్లో. యూ నెవర్ గివ్ అప్. మీరు అలాగే కష్టపడుతున్నారు, అంతే కష్టపడి సాధిస్తున్నారు. సో అక్కడి నుంచి ఒక ఫుల్ఫిల్మెంట్. 8, 9 and 10. యు ఆర్ టేకింగ్ ఈచ్ స్టెప్ ఎవ్రీ టైం. అస్సలు గివప్ అవ్వకుండా మీరు ఇస్తూనే ఉన్నారు. ఆ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల, ఈ బ్యాలెన్స్ మిమ్మల్ని క్రియేట్ చేసుకోవడం వల్ల ఈ సెలబ్రేషన్స్ మీరు ఎంజాయ్ చేయబోతున్నారు ఇప్పుడు. వావ్. అండ్ 10 ఒక మేజర్ సైకిల్ ఎండ్ అవుతుందండి. ఒక పెద్ద సైకిల్ ఎండ్ అవుతుంది. మేబీ ఒక పెద్ద మెత్తి ఇప్పుడు దాకా మీరు క్యారీ చేస్తున్నది కూడా బ్రేక్ అవ్వచ్చు. బ్రేక్ అవ్వడంతో పాటు ఎప్పుడైతే అది బ్రేక్ అయ్యి మన దానిలోంచి అది రిలీజ్ అయిపోతుందో కొత్తవి స్టార్ట్ అవుతాయి. వెన్ ద స్పేస్ ఈజ్ క్లియర్, కొత్తవన్నీ లోపలికి రావడం మళ్ళీ మొదలెడతాయి. అండ్ యు ఆర్ గెటింగ్ గైడెన్స్. మేబీ మీరు ఇఫ్ అట్ ఆల్ ఐ సీ లైక్ మీ ఏజ్ కూడా 24 యా 30 ఆర్ 43 అయి ఉండొచ్చు. దిస్ ఈజ్ కమింగ్ సో ఫాస్ట్. ఓకే, this is coming so fast. And you can be, if I see like Taurus or Virgo or Capricorn, because Pentacles కనిపిస్తున్నాయి, or you can be like Scorpio, Cancer, Pisces, because it's about emotions too, emotions and relations comes. So I'm deserving of all good things. See, యూ డిజర్వ్. బట్ ఒక్క విషయం అండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బీ మోర్ కాషియస్ బికాస్ ఐ సా అ స్నేక్. చాలా వయ్యారంగా నించొని ఉంది. ఐ సా అ స్నేక్ బికాస్ ఎవరైతే ఎదుగుతున్నారో, ఎవరైతే హీల్ అవుతున్నారో, మళ్ళీ ఎవరైతే నవ్వడం మొదలెడుతున్నారో వాళ్ళ పక్కన ఆటోమేటిక్గా ఇలాంటి పాములు చేస్తాయి. సో ప్లీజ్ థింక్ అబౌట్ దట్. ఎవరు మనకి మంచోళ్ళు, ఎవరు మనకి చెడ్డోళ్ళు, ఎవరు మనం డీప్గా డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా మనతో పాటు ఉన్నారు, ఎవరు మనం బాగా అయ్యి హ్యాపీగా ఉంటున్నాం అనగానే మళ్ళీ స్లోగా మన పక్కన చేరడానికి ట్రై చేస్తున్నారు. See, everywhere snakes will be there. Please look into it. Always be cautious. Congratulations. You're going to be winning era. You're going. Oh my God. ఇంకా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. You're super. You never gave up. సిచ్యువేషన్స్ ఎలా అయినా రానివ్వండి, బట్ యూ నెవర్ గేవ్ అప్. యూఆర్ సూపర్. ప్లీజ్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
ప్లీజ్, బికాస్ హెల్త్ అయినా సరే నాకు తెలిసి, అండ్ యు ఆర్ హీలింగ్, యు యాక్చువల్లీ హీలింగ్, యు నెవర్ గేవ్ అప్ ఆన్ ఎనీథింగ్. Your divine guidance is coming. Your windfall is starting. You're going to be abundant. బికాస్ మీరెప్పుడు మీ ఇంటర్నల్ పొటెన్షియల్ని ట్యాపింగ్ చేస్తూనే ఉన్నారు. మీరెప్పుడు గివప్ ఇవ్వలేదు. అండ్ మీ కష్టానికి ఫలితం వస్తుంది. మీ వీల్ టర్న్ అవుతుంది. నా వల్ల కావట్లేదండి, ఇంకా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. యు ఆర్ సూపర్, యు ఆర్ సూపర్ 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 సూపర్. సో ఎంజాయ్ ఆల్ ద టైమ్. ప్లీజ్ ఇంకా గ్లూమీగా ఉంటాం మానేయండి. ప్లీజ్ ఓవర్ థింకింగ్ ఆపేసేయండి. ప్లీజ్ లిజన్. లోపల నుంచి ఒక మెసేజ్ వస్తుంది మీకు ఆల్వేస్. నా ఐ థింక్ మీరు ఆల్రెడీ దాన్ని ఫీల్ అవుతూ ఉండొచ్చు. సంథింగ్ ఈజ్ షిఫ్టింగ్, సంథింగ్ పాజిటివ్ ఈజ్ హ్యాపెనింగ్. ఏదో మారుతుంది. నేను ఇంతకు ముందులాగా ఉండలేకపోతున్నాను, నన్ను నేను రెస్ట్రిక్ట్ చేసుకోవట్లేదు, ఏదో నాలో ఓపెన్ అవుతుంది అని మీకు అనిపిస్తుంటుంది. కమాన్ నా, ఏం ఆలోచించద్దు, అనిపించేదాన్నే వినండి, అలాగే ముందుకెళ్ళండి. you're going to be. Now you already in your winning era. All the best. అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్. ప్లీజ్ ఎంజాయ్ స్మాల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ సీ పెద్ద విషయాలు వస్తేనే హ్యాపీనెస్ అని కాదు, చిన్న విషయాలు కూడా హ్యాపీనెస్. ఇంతకన్నా యూనో. అండ్ నా ఎనర్జీతో కనెక్ట్ అయ్యి ఇవి కనుక మీకే అని మీకు అనిపిస్తే ప్లీజ్ ఫాలో మీ. ఓకే, డైలీ నేను కూర్చుంటున్నాను, నేను ఛానల్ మెసేజెస్ తీస్తూ ఉంటాను, దానికి తగ్గట్టుగా నాకు కార్డ్స్ ట్యూన్ అవుతున్నాయి. అండ్ ఐ రీసెంట్లీ స్టార్టెడ్ ఇట్ అండ్ ఐఎమ్ సర్టిఫైడ్. సో నాకు తెలిసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నాకు ఒక ఫ్యామిలీ ఇప్పుడు మీ ద్వారా క్రియేట్ అవబోతుంది అని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఫర్ మీ ఆల్సో. యాక్చువల్లీ మనం అందరూ ఒకే ఎనర్జీ ఒకలాగే ట్యాప్ ఇన్ అవుతున్నాం కాబట్టి కలుస్తున్నాం, ఈ ఇంటరాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫర్ మీ ఆల్సో. యాక్చువల్లీ నేను అదే పరిస్థితి. నేను అలాగే అనుకునేదాన్ని, ఓ మై గాడ్ నేనేం చేయలేను, కొత్తగా నేను ఏమన్నా తీసుకురావాలంటే నాకు భయం, నా ఎమోషన్స్ నేను తొందరగా బాగా సప్రెస్ చేసుకుంటాను, బాగా ఫీల్ అవుతాను. సో నాకు నేనే చాలా లేయర్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ దట్ మిత్. బయటికి రావాలంటే ఎలా, మీతో మాట్లాడాలంటే ఎలా, నన్ను నేను రెస్ట్రిక్ట్ చేసుకుంటూ చాలా భయపడుతూ ఎలా అంటే అలా ఉన్నాను. బట్ నా దిస్ ఈజ్ ఫర్ మీ టు. మీరు నేను మ్యూచువల్గా కనెక్ట్ అయిపోతున్నాం. వీఆర్ కమింగ్ ఇన్ టు దిస్ పార్ట్నర్షిప్. ఒకరినొకరిని అర్థం చేసుకొని ఒకరినొకరిని గైడ్ చేసుకుంటూ వీఆర్ బికమింగ్ అ ఫ్యామిలీ. అండ్ విత్ దాట్ వీఆర్ గెటింగ్ దిస్ ఇంటూ సెలబ్రేషన్ టూ. బికాస్ ఐ ఆల్సో బిలీవ్ I have that infinite potential, and my darlings, I am 43 years old now. See, and I believe that ఎప్పుడైతే నేను ఇది నేర్చుకొని మీతో కనెక్ట్ అవ్వాలనుకున్నానో, నేను నిజంగా నమ్ముతున్నాను, my wheel is going to turn. Now I am getting this emotional fulfillment with all of you guys, because ఒక ఫ్యామిలీ నేను స్టార్ట్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ ఫుల్ఫిల్మెంట్లోకి వస్తుంది. అండ్ వీఆర్ ఆల్ గోయింగ్ టు దిస్ 10 ఎనర్జీ. మనం అంతా ఈ ఎమోషనల్ ఎనర్జీ కోసం వెళ్తున్నాం. అండ్ వీఆర్ గెయినింగ్ దిస్ ఫర్ ష్యూర్. బికాస్ మీతో పాటు మీతో కనెక్ట్ అయి ఉండటం కోసం నేను ఎంత ఎఫర్ట్ అయినా నా అవుట్పుట్ కోసం పెట్టాలని నేను డిసైడ్ అయ్యాను. అండ్ ఐఎమ్ ద స్టబర్న్ వన్. ఒక్కసారి నేను స్టార్ట్ చేస్తే మాత్రం మిమ్మల్ని వదలను, నేను ప్రశాంతంగా ఉండను. ఐఎమ్ నాట్ గోనా గివ్ అప్, బికాస్ ఐఎమ్ ఇన్ దిస్ జర్నీ టు 6 or 7 months back. I was thinking about why is it happening, what is happening. అండ్ నాకు తెలిసి ఈ క్వశ్చన్స్ ఉన్నోళ్ళు డెఫినెట్గా ఇది కనెక్ట్ అవుతారని నేను నమ్ముతున్నాను.
అండ్ ఇంకా ఇలాంటివన్నీ మనం డైలీ వినాలి అనే ఆలోచన మీకుంటే ప్లీజ్ 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 ఫాలో మీ అండ్ ప్లీజ్ కనెక్ట్ విత్ మీ, ఆల్వేస్ కనెక్ట్ విత్ మీ. వీఆర్ స్టార్టింగ్ అ న్యూ జర్నీ హియర్. మనం చాలా హ్యాపీగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ గైస్, ఆల్ ది బెస్ట్ టు మీ అండ్ టు యూ. Be proud of yourself. Be proud of yourself that you never give up. Be proud of yourself that whatever has happened, మీరు మళ్ళీ ఎఫర్ట్ పెడుతూనే ఉన్నారు. Be proud of yourself that you're tapping, that you're tuning, that you're tapping into this infinite potential. అండ్ ఒక మేజర్ సైకిల్స్ ఎండ్ అవుతున్నాయి అండ్ మేజర్గా వీల్ టర్న్ అవుతుంది. మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది, సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అండ్ కప్స్ మోస్ట్లీ చెప్తున్నాను కదా, ఇవి డేస్ నుంచి వీక్స్ లోపల, ఆ డేస్ నుంచి వీక్స్ లోపల జరిగిన తర్వాత పెంటికల్స్ ఎనర్జీ, ఇట్స్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ వస్తుంది. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ, వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ స్టెప్స్ విత్ ఆల్ దిస్, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ వస్తుంది. All the best for you, all the best for me, all the best for around us. But మర్చిపోకండి, ప్లీజ్ మర్చిపోకండి. I never see this. See, coins, financials, pentacles. Oh my God. బాగా సంపాదించేద్దామండి, వదలద్దు. ఏ పార్ట్నర్షిప్ వచ్చినా ఆచితూచి అడుగులేయండి, ఓకేనా? బీ కాన్షియస్. ఏ పార్ట్నర్షిప్ వచ్చినా సడన్గా అయిపోయినప్పుడు, మనకు అంత కష్టాల్లో ఉన్నప్పుడు రాకుండా తర్వాత వచ్చే ఫ్రెండ్స్ గురించి బీ కాన్షియస్. ఎవరన్నా ఒకవేళ మేబీ గైడెన్సే కావచ్చు, మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుందా, మిమ్మల్ని కరెక్ట్ దారిలో తీసుకెళ్తుందా చూసుకోండి. బీ కాన్షియస్. హాయ్, బై, థ్యాంక్ యూ.